సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. పిల్లల పట్ల తల్లిదండ్రులు తగు శ్రద్ధ వహించి వారి దినచర్యలను గమనించాల్సిన అవసరం ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి అన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మత్తు పదార్థాలను నిర్మించాలనే ఉద్దేశంతో న్యాయమూర్తులు కోర్టు సిబ్బందితో కలిసి జిల్లా కోర్టు నుండి బస్టాండ్ వరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత రకరకాల మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కాలేజీలకు పంపిస్తున్నాం, చదివిస్తున్నామని అలసత్వ వహించకుండా వారి దినచర్యల పట్ల తగు జాగ్రత్తలు వహించారన్నారు. మత్తు కలిగించే పదార్థాలు ఏ రూపంలో తీసుకున్నా ప్రమాదమేనని ఆయన వివరించారు. నేటి యువతే భవిష్యత్తు భవితాని, అటువంటి వారు మాదక ద్రవ్యాలకు బానిసలు కాకూడదని ఆయన అన్నారు. న్యాయస్థానం ఉండి తీర్పు చెప్పే స్థానంలో ఉన్న మేమే ప్రజల్లో అవగాహన కల్పించాలని రోడ్ల మీదకి వచ్చి ర్యాలీని నిర్వహిస్తున్నామంటేనే మాదక ద్రవ్యాలు నేటి సమాజంలో ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పరంగా మత్తు పదార్థాల నిర్మూలనకు ఎంత ప్రయత్నం చేసినా ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ కార్యదర్శి రామకృష్ణయ్య, పలువురు న్యాయమూర్తులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమాజ పౌరుల్లో ఈ దేశానికి భవిష్య నిర్మాతలైన మరి యువతను ఎంత నిర్వీర్యం చేస్తుందో మాదక ద్రవ్యాల విషయంలో మనం జాగ్రత్త వహించవలసిందిగా మరి ఈరోజు ఒక కార్యక్రమాన్ని మనం తీసుకున్నాము జిల్లా న్యాయాధికారి సంస్థ తరపున. అయితే ముఖ్యంగా ఈ కార్యక్రమం కేవలము ఏదో ఒక ర్యాలీ చేసి కేవలం ఎక్కడితో ముగించే విషయం కాదు ఇది. నేను ఈ మచిలీపట్నంలో ఉన్న మరి తల్లిదండ్రులకు, యువత తల్లిదండ్రులకు, అట్లాగే మొత్తం కృష్ణా జిల్లాలో ఉన్న యువత తల్లిదండ్రులకు ముఖ్యంగా నేను తెలియజేయడం ఏమనగా, మీరు పిల్లలని యుక్త వయసు వచ్చిన తర్వాత కేవలం వాళ్ళని ఏం చదివించాలి, డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, లేదంటే కలెక్టర్ అవ్వాలనే ఆలోచన చేస్తున్నారు. కానీ ఈ పరిణామ క్రమంలో వాళ్ళ యొక్క అలవాట్లను గమనించడం మానేసి మీరు ఆ ఆలోచనను పక్కన పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మీ పిల్లలు మీ చేతుల నుంచి జారిపోతున్నారు. ఎందుకంటే సమాజంలో అనేక రకాలైన టెంప్టేషన్స్ ఉంటాయి. మనం సమాజాన్ని చూసినప్పుడు అంత ఆరోగ్యకరంగా కనిపిస్తుంది, కానీ కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ కొన్ని అసాంఘికమైన శక్తులు మరి మాదక ద్రవ్యాలను సప్లై చేయడం ద్వారా అసాంఘిక శక్తులు కొన్ని మరి మాదక ద్రవ్యాలంటే కొత్త పదాలు అనిపిస్తుంది, మీకు కొంతమందికి అర్థం కాదు. గంజాయి, మత్తును కలిగించే ఏ వస్తువైనా సరే, ఏవైనా సరే అది మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుని మరి ఏ రకంగానే పనిచేయకుండా, చదువులోని ముందుకు కాకుండా దానికి బానిస అయిపోయి జీవితాన్ని నరకమయం చేసుకొని తనతో పాటు తన కుటుంబాన్ని కూడా రోడ్డును పడేసే పరిస్థితి ఈరోజు దాపురిచ్చిందంటే తల్లిదండ్రులు తమ పిల్లల ఉత్తమ వయసు వచ్చిన సమయంలో వాళ్ళు జాగృత వహించకపోయినట్లయితే వాళ్ళ జీవితంతో పాటు మీరు వాళ్ళపై పెట్టుకున్న ఆశల బలిదాన్ దివాస్ ను పురస్కరించుకుని పలువురు బీజేపీ నాయకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి నివాళులర్పించారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా మచిలీపట్నం 2వ మండలంలోని బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఒకటే జెండా, ఒకటే రాజ్యాంగం, ఒక్కరే ప్రధాని ఉండాలని ఉద్దేశంతో పోరాటం చేస్తూ తన ప్రాణాలను వదిలిన వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని వారు పేర్కొన్నారు. దేశం మొత్తం ఒకటిగా ఉండాలని, ప్రాంతాలకు విడిపోవడాన్ని వ్యతిరేకిస్తూ తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేసిన వ్యక్తి ముఖర్జీ అని కొనియాడారు. ఆయన ఆశయాలను అనుగుణంగా నరేంద్ర మోదీ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్ కూడా దేశంలో అంతర్భాగమని నిరూపించారన్నారు. ఈ కార్యక్రమంలో కోనపిరెడ్డి శ్రీనివాసరావు, ఘంటా సతీష్, దోవడ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 1901 సంవత్సరంలో బెంగాల్ రాష్ట్రంలో కలకటాలో జన్మించిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు జాతీయ భావాలతో మరి భారతదేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్, నెహ్రూ గారి యొక్క గవర్నమెంట్లో మినిస్టర్గా చేస్తూ జాతీయ విధానాన్ని తప్పుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకరించి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కాశ్మీరు భారతదేశంలో అంతర్భాగమని, కాశ్మీర్ భారతదేశంలోదని చెప్పి వాదిస్తే దాన్ని నెహ్రూ గారు గవర్నమెంటు ఆమోదించడం మూలంగా మరి ఆ రోజున ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి మినిస్టర్గా కూడా రాజీనామా చేసి నేను కాశ్మీర్ వెళ్తాను, నా మీద ఏ చర్యకైనా సిద్ధమైనటువంటి వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. అటువంటి ఆయన మరి నెహ్రూ గారి గవర్నమెంట్లో కాశ్మీర్ యొక్క సరిహద్దుల్లోకి వెళ్ళగానే ఆయన్ని ఆ రోజున
ఆయన ఆరోగ్య పరిస్థితి రోజు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతిని జరుపుకోవడానికి మరి 2వ మండలంలో చేయడం జరుగుతుంది. మరి ఆయన కార్యక్రమాల గురించి పెద్దలు శ్రీనివాసరావు గారు అన్నీ వివరించి ఉన్నారు. మరి ఆయనకి భారతీయ జనతా పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాశ్మీర్ ఇలా ఉంది అంటే ఆనాటి శ్యామ్ ముఖర్జీ గారి కళలను తెలుస్తూ నరేంద్ర మోడీ గారు నిన్న కూడా ఇదివరకు రాళ్ళు రప్పలతో కొడుస్తూ గన్నులతో పేల్చుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇవాళ జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతంగా యోగా కార్యక్రమం చేశారు అంటే అది బీజేపీ సిద్ధాంతాలు కట్టుబడి నరేంద్ర మోడీ గారి యొక్క కళను తీర్చాయని తెలియవరుస్తుంది. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ నాయకులు నివాళులర్పించారు. స్వాతంత్ర్యం వచ్చాక భారతదేశం కోసం ప్రాణత్యాగం చేసిన మొదటి వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పనిచేస్తూ అక్కడి దేశానికి హాని కలిగించే విధంగా తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకించి తన మంత్రి పదవికి రాజీనామా చేసి దేశం కోసం పోరాడిన మహోన్నతుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని వారు పేర్కొన్నారు. కాశ్మీర్ కోసం పోరాడుతూ చివరకు కాంగ్రెస్ పార్టీకి కుట్రలకు ప్రాణాలను కోల్పోయారని వారు తెలియజేశారు. నేటి తరం వారికి ఆయన త్యాగం గురించి తెలియాలని ఆయన వర్ధంతిని బలిదాన్ దివాస్ గా చేపట్టడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో పంతం గజేంద్ర, అయోధ్య రాము, మాదిరెడ్డి సతీష్, తోట రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. నెహ్రూ గారు ఉదార స్వభావంగా ఏముందిలేనటువంటి దాని మీద మాట్లాడటంతో ఆయన ఆ యొక్క పరిశ్రమల శాఖ మంత్రిగా రాజీనామా చేసి జనసంఘ పార్టీగా అవతరించడం జరిగింది. ఎందుకంటే అందరం కలిసి అనేక మంది త్యాగమూర్తులతో ఈ భారతదేశానికి స్వతంత్రం మనం సమిష్టిగా తెచ్చుకున్నాము. కానీ వచ్చాక కూడా ఇంకా మరి ఈ విధమైన కొంచెం కించిత్ భావంతో ఏముందిలే అనేటువంటి భావంతో నెహ్రూ గారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా దేశం పట్ల కొంచెం ఇదిగా ఉన్నప్పుడు వీరేం చేశారంటే కాశ్మీర్ విషయంలో మాట్లాడినప్పుడు కాశ్మీర్ని కూడా పట్టించుకోలేదు నెహ్రూ గారు. అప్పుడు కాశ్మీర్లో ఉండేటువంటి 70 ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేశారు ఆయన. అది ప్రయత్నం చేయటమే కాదు, ఆయన పాదయాత్ర చేసి దేశమంతా తిరిగి కాశ్మీర్కి చేరుకోవడం జరిగింది. కాశ్మీర్లో అనేక మందిని యువతని కలుపుకుని ఉద్యమం చేయటం జరిగింది. నా దేశంలో 2 జెండాలు ఏంటి, 2 ప్రధానమంత్రులు ఉన్నటువంటి 2 రాజ్యాంగాలు ఉన్నటువంటి ఏదైతే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు భారతీయ జనతా పార్టీ ఏదైతే సిద్ధాంతకర్తే కాకుండా ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో నెహ్రూ గారితోటి ఆయన క్యాబినెట్లో కేంద్ర మంత్రిగా వ్యవహరించి నెహ్రూ గారు చేసే దుర్మార్గాలని భరించలేక బయటకు వచ్చి ఆ రోజున ఆర్ఎస్ఎస్తో కలిసి జనసంఘ ఏర్పాటు చేయటం, అలాగే ఏదైతే ఈ కాశ్మీరు ఇష్యూ ఎప్పటికైనా ప్రమాదంగా మారుతుందని చెప్పేసి ఆ రోజునే ఆయన గ్రహించి ఒక దేశంలో ఒకే ప్రధాని, ఒకటే జెండా, ఒకటే విధానం ఉండాలని చెప్పేసి నినాదించి అనేక మంది భారత్ మాతాకి జై అనే ప్రతి వ్యక్తి మనసులోనూ ఆయన బతికే ఉన్నాడు. ఆయన సిద్ధాంతం బతికే ఉంది. దాని తగ్గట్టుగా భారతీయ జనతా పార్టీ మనం ఆ 2 జెండాలు 2 రాజ్యాంగాలు అనే ఆర్టికల్ 317 తొలగించి మనం కాశ్మీర్ని మన దాంట్లో కంప్లీట్గా విలీనం చేసుకోవడం జరిగింది. అలాగే కార్యకర్తలుగా, ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమందరం, అలాగే నా దేశం అనే ప్రతి పౌరుడి గుండెల్లో ఆయన సిద్ధాంతం ఉంది. మేము అలా పనిచేస్తాం. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు విమర్శించారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పేరి కిట్టు విమర్శించారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్ లో వైసీపీ ఆధ్వర్యంలో యువత పోరు ఆందోళన నిర్వహించారు. విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ అమలు చేయకపోవడం నిరసిస్తూ వైసీపీ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పేరి కిట్టు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రధాని మోదీ దగ్గర మెప్పు కోసం చంద్రబాబు తహతహలాడుతున్నారు అన్నారు. అమరావతి రాజధాని కోసం మాత్రం పెద్ద ఎత్తున మోదీని అప్పు అడుగుతున్న చంద్రబాబు విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్ కోసం మోదీని అప్పు కూడా అడగని పరిస్థితి అన్నారు. యువగళం పేరుతో రాష్ట్రమంతా తిరిగిన లోకేష్ విద్యార్థుల ఇబ్బందులు కనిపించడం లేదా అని కిట్టు ప్రశ్నించారు. జగన్ సత్తెనపల్లి పర్యటనలో ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందితే దాన్ని కూడా చంద్రబాబు శవరాజకం చేస్తున్నారన్నారు. గోదావరి పుష్కరాల్లో తన పబ్లిసిటీ కోసం 29 మందిని పొట్టన పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు అని, మరి అప్పుడు ఎవరి మీద కేసు పెట్టారని అన్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనలో అనుకోని సందర్భాల్లో కూడా ప్రమాదాలు జరిగాయి అని, ఎంతో మంది ప్రాణాలు పోయాయని, మరి అప్పుడు ఎవరి మీద కేసులు పెట్టారని కిట్టు ప్రశ్నించారు. ఈ ధర్నాలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాయుడు గారు అధికారంలోకి ఎక్కి సంవత్సరం అవుతున్నా
మనం సాధించిన ఘనత ఏమన్నా ఉందంటే ఇంతవరకు 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కొత్త పెన్షన్లు, ఇంటికి వచ్చే రేషన్ బియ్యం రోడ్డు మీదకి వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి, ఎప్పుడు టైంకి విడతల వారీగా పడే ఫీజు ఈరోజు ఇంతకీ కాలేజీకి వెళ్ళని పరిస్థితి, వాళ్ళు ఎగ్జామ్ రాయనమనని స్టూడెంట్స్ని తోసేసే పరిస్థితి. ఇక గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి అయితే ఇక చెప్పనవసరం లేదు. ఈరోజు మనం సాధించిన ఘనత ఏమన్నా ఉందంటే ప్రజల్ని కష్టాలు పాలు చేయడం తప్పితే ఎక్కడా లేదు. అబ్బాయి ఎరగదీసి ఏమన్నా సాధించామా అంటే మనం చేసే అప్పులు, పెంచిన కరెంటు ఛార్జీలు, పెంచిన నిత్యావసర సరుకుల ధరలు, మళ్ళీ అధికారం ముందు మనం చేసిన ప్రోగ్రాంలు ఏంటి, బాధుడని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం చేసి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో చేసింది ఏంటి, బాధుడు కాదా? నిన్న కొన్ని రోజుల ముందు యోగా దినోత్సవం రోజున మన ప్రధానమంత్రి గారిని పిలిచి తమరు అట్టహాసంగా యోగా దినోత్సవం కార్యక్రమాలు చేసి ఇటు చెయ్యి తిప్పుతున్నారు. అసలు 76 ఏళ్ల వయసులో ఏమేం చేయలేకపోతారో అవన్నీ చేసి చూపిస్తున్నారు. కానీ ఫీజు రియంబర్స్మెంట్ మాత్రం మన వల్ల కాట్లా. పోనీ మన దగ్గర డబ్బులు లేవనిపించినప్పుడు వచ్చిన ప్రధానమంత్రి గారి యోగా మ్యాట్ పక్కనే యోగా మ్యాట్ వేసుకుని అటు ఇటు చేయి తిప్పి చెవులోకి వెళ్ళి, సార్ నేను అసమర్థ ముఖ్యమంత్రిని సార్, కనీసం మా పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ కూడా అమలు చేయలేకపోయా, కొద్దిగా ఏమైనా అప్పిచ్చారని అడగొచ్చుగా. అది కూడా చేయలేని పరిస్థితి. మన అమరావతి కోసం అప్పులు అడుగుతాం, మన సొంత ఫండ్స్ కోసం అప్పులు అడుగుతాం, కానీ పిల్లల జీవితాల కోసం అయితే మనం ఒక్క పని చేసే దిశగా కూడా ప్రయాణం లేదు. కాబట్టి చంద్రబాబు గారికి ఒకటే చెప్తున్నా, యువత అంటే నీ బైక్ ర్యాలీల కోసం, నీ పార్టీ మీటింగుల కోసం. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పయనింపచేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని ఎన్నికల పరిశీలకులు గోపు సత్యనారాయణ తెలిపారు. పెడన పట్టణంలోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎన్నికల పరిశీలకులు గోపు సత్యనారాయణ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు ఎన్నికైన గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శుల పేర్లను ప్రకటించి వారిని అభినందించి సత్కరించారు. రాబోయే సంస్థాగత ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు సెలపాటి ప్రసాద్, సీరం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మోపిదేవి మండలం పెద్దపురంలోని శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మ దేవస్థానంలో ఆలయ 107వ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ కార్యదర్శి కూరపాటి కోటేశ్వర ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల వెంకటరామయ్య, కుర్రా గురుప్రసాద్ల పర్యవేక్షణలో శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మ దేవస్థానంలో ఆలయ 107వ ప్రతిష్ఠా మహోత్సవ సందర్భంగా అర్చకులు సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి కోటేశ్వరరావు, గ్రామ ప్రముఖులు ఎడ్లపల్లి లక్ష్మణరావు, పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు నాదెళ్ల శరత్చంద్ర ప్రసాద్, మాజీ చైర్మన్ ఆది రాంబాబు, వేమూరి మల్లయ్య, వంశీకులు చిదానంద శాస్త్రులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మండలం పెద్ద ప్రోగ్రాములు వేంచేసిన అద్దంకి నాంచారమ్మ తల్లి ఈ రోజున 23/6/1919 సోమవారం నాడు ఈ గుడికి అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగేట్టుగా మాకు అక్కడ ఉన్న శిలాశాసనం ద్వారా రుజువైంది. దాని సందర్భంగా ఈ రోజున అమ్మవారికి వాళ్ళ వంశస్థులకి మన ప్రత్యేక పూజా కార్యక్రమం ఏర్పాటు చేసినాము. ఈ కార్యక్రమం అనేది వాళ్ళ వంశస్థులు జరుపుతున్నారు. ఇది మన కమిటీ అయిన ఆకుల వెంకట గారు వారి అధ్యక్షన ఈ కార్యక్రమం నెరవేరుస్తున్నాము. నాంచారమ్మ తల్లి దేవస్థానంలో క్రీస్తు స్వాతంత్రం పూర్వం 1919వ సంవత్సరం 6వ నెల 23వ తారీఖున ప్రతిష్ఠ చేశారని అమ్మవారి విగ్రహం కింద ఉన్న శిలాశాసనం మీద రాసి ఉన్నది. దీనికి గాను ఆ రోజుల్లో పద్మశాలి వంశీకులు, పేటూరు మరియు ఐతవరం గ్రామస్తులు సహకారంతో ఈ గుడిని నిర్మించారని తెలుసున్నది. దీనికి ముఖ్యంగా ఆ రోజు గారు ప్రతిష్ఠ చేసిన అధ్యక్షతన కాటాబొత్తిన రామయ్య గారు మరియు పోతురాజు విగ్రహానికి ఆది సుబ్రహ్మణ్యం గారు దాతలో ఇచ్చినట్టుగా ఈ విగ్రహానికి ధన సహాయం చేసినట్టుగా తెలుసున్నది. దాన్ని అనుసరించి ఈరోజు కమిటీ చైర్మన్ అయినటువంటి ఆకుల వెంకటరామయ్య గారు, అభివృద్ధి కమిటీ చైర్మన్ అయినటువంటి కుర్రా గురుప్రసాద్ గారు, ఈ యొక్క గుడికి కర్త కర్మ క్రియ అయినటువంటి కూరపాటి కోటేశ్వరరావు గారు, కేవటి గారి ఆధ్వర్యంలో గుడి ఈ విశేష పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. దీనికి గాను గ్రామస్తులందరూ ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది. చేసిన అందరికీ కూడా అంగన్వాడీ వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ అంగన్వాడీ వర్కర్లు, కార్యకర్తలు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.
సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించింది. అంగన్వాడీ పిల్లలకు తల్లికి వదనం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఎస్ఆర్ఎస్ రద్దు చేయాలని, మినీ వర్కర్ల జీవో ఇవ్వాలని, రేషన్ కార్డులు ఇవ్వాలని, వేతనాలు పెంచాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షులు ఎం నిర్మలా జ్యోతి, ప్రధాన కార్యదర్శి ఏ రమాదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 50 సంవత్సరాలుగా అంగన్వాడీలు నిరుపేద మహిళలకు పిల్లలకు అనేక సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీలని ప్రతి ప్రభుత్వం వచ్చినప్పటికీ చిన్న చూపు చూస్తుంది. మరి సుప్రీంకోర్టు వారికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇమ్మన్నప్పటికీ ఇవ్వకోకుండా ఆన్లైన్లో ప్రభుత్వ ఉద్యోగులు అనే గుర్తింపు అయితే ఉంది, కానీ సంక్షేమ పథకాల విషయంలో మాత్రం మాకు లేదు. ఆన్లైన్లో గవర్నమెంట్ ఉద్యోగులు అని గుర్తించినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి ఎలాంటి సౌకర్యాలు ఎలాంటి బెనిఫిట్ ఉన్నాయో అవన్నీ ఇస్తే కనుక మేము కూడా సంక్షేమ పథకాలు మాకు అమలు వద్దని చెప్పే మేమే చెప్తాము. కనుక ఈ రోజున 7,000 రూపాయలు హెల్పర్ పనిచేస్తుంది, 7,000 రూపాయలతో మినీ వర్కర్ పనిచేస్తుంది, టీచర్ 11,500తో పనిచేస్తుంది. వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులు అని గుర్తించడము ఇది ఎక్కడ సంస్కృతం మాకు అర్థం కావటం లేదు. మరి ఈ రోజున భావి భారతల పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అంగన్వాడీలు ఒక ఇంటికి పునాది బేస్మెంట్ ఎలాగో ఆ బిడ్డకి పునాది మేము ఇస్తున్నాము. అలాంటి చిరుద్యోగులకి ఈ రోజున సంక్షేమ పథకాలు అమలు కాకుండా వారి బిడ్డలకి తల్లికి వందనం అనేది లేకోకుండా 7,000 రూపాయలతో ఆ కుటుంబం కానీ బిడ్డలను కానీ ఎలా చదివించుకుంటుందని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అనేక దఫాలుగా మా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులను తీసివేయండి, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన వేతనాన్ని ఇవ్వమని చెప్పి మేము అనేక విధాలుగా అడుగుతున్నప్పటికీ మాకు గౌరవ వేతనం ఇచ్చి ప్రభుత్వాలన్నీ కూడా మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నాయి. మొన్న 16వ తారీఖున అన్ని జిల్లా కలెక్టర్లకి మేము సర్క్యులర్ ఇచ్చాము. సార్ మా పరిస్థితి ఇది, మేము చిరుద్యోగులు మాకు పథకం వర్తింప చేయట్లేదని చెప్పి ఇచ్చాము. అయినప్పటికీ సచివాలయాలకు వెళ్తే మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు మీకు రావని చెప్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే మేము ఎందుకు అడుగుతాం పథకాలు? సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.